హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి కావ్యఖండ్లో లాస్ట్ లెసన్ అనమాట. 10th లెసన్ ఇది. 10th లెసన్లో సెకండ్ పోయం మనం తెలుసుకోబోతున్నాము. तो अरुण कमल इस कविता के कवि है. तो पहली कविता हम पढ़ चुके हैं. అరుణ్ కమల్ రాసినటువంటి పోయం అనమాట. ఇందులో మనకి 2 పోయమ్స్ వస్తాయి. ఫస్ట్ పోయం మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ప్లేలిస్ట్లో ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. సెకండ్ పోయం గురించి ఈరోజు తెలుసుకుందాము. तो दूसरी कविता का नाम है खुशबू रचते हैं हाथ. खुशबू रचते हैं हाथ. कवि ने गरीबों की दशा के, उनकी दुर्दशा के बारे में इस कविता में बताया है. అంటే కవి ఇందులో ఏం చెప్పారు, ఈ పోయంలో దేని గురించి చెప్తున్నారు అంటే, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పేదవాళ్ళు ఎలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతున్నారు, ఎలా బతుకుతున్నారు, సమాజంలో వేటిని ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. సరే, పోయం అయితే చూద్దాము. कई गलियों के बीच कई नालों के पार कूड़े करकट के ढेरों के बाद बदबू से फटते जाते इस टोले के अंदर खुशबू रचते हैं हाथ. खुशबू रचते हैं हाथ. उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, पीपल के पत्ते से नए नए हाथ, जूही की डाल से खुशबूदार हाथ, गंदे कटे पिटे हाथ, जख्म से फटे हुए हाथ, खुशबू रचते हैं हाथ. खुशबू रचते हैं हाथ. यही इस गली में बनती है मुल्क की मशहूर अगरबत्तियाँ. इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं केवड़ा, गुलाब, खस और रात रानी अगरबत्तियाँ. दुनिया की सारी गंदगी के बीच दुनिया की सारी खुशबू रचते हैं हाथ. खुशबू रचते हैं हाथ. खुशबू रचते हैं हाथ. చూడండి, ఈ పోయంలో వేటి గురించి చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు అంటే, అగరబత్తులు మనము ఇళ్లల్లో సువాసన కోసం, అలాగే పూజ చేసేటప్పుడు ఇలాగా అగరబత్తుల్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వాటిని తయారు చేసేటువంటి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. సో అగరబత్తులు అనేవి దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకు, ఆ సువాసన నచ్చి దానికోసము, అలాగే పూజ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని చేసేవాళ్ళు కూడా అంత సువాసన భరితమైన ప్లేస్లోనే ఉంటున్నారా, మరి మనకి సువాసనను అందించే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో తమ జీవితాన్ని గడుపుతున్నారు అనే దాని గురించి ఇందులో కవి చెప్పడం జరిగింది. కయి గలియోं के बीच कई नालों के पार कूड़े करकट के ढेरों के बाद बदबू से फटते जाते इस टोले के अंदर खुशबू रचते हैं हाथ. खुशबू रचते हैं हाथ. వాళ్ళు ఎక్కడ గడుపుతున్నారు తమ జీవితాన్ని? కాలువల పక్కన, మురికి వాడల్లో, బస్తీల్లో, చిన్న చిన్న బస్తీల్లో, చెత్త మధ్యన, ఆ మురికి వాడలలో, అంటే అటువంటి ప్లేస్లో జనరల్గా మనమైతే నిలబడడానికి కూడా ఇష్టపడం. అరే వాసన వస్తుంది, ఇక్కడంతా డర్టీగా ఉంది, ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి. వాళ్ళు ఆ మురికి నీరు పారే చోట, ఆ చెత్త డంప్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఒక చిన్న చిన్న, అంటే ఏదో ఒక పట్ట లాంటిది కప్పేసుకొని వాటి కింద, అలాంటి ప్రదేశాలలో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలాంటి చోట నుంచే మనకి ఆ సువాసననిచ్చేటువంటి అగరబత్తులు అనేవి తయారై వస్తున్నాయి. సో చూడండి, అంత మురికి ప్రదేశంలో ఉండేటువంటి ఆ ప్రజలు తమ మురికిని మనకు అందించట్లేదు, ఒక మంచి సువాసనని, సుగంధాన్ని మన దాకా చేరవేస్తున్నారు. उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, पीपल के पत्ते से नए नए हाथ, जूही की डाल से खुशबूदार हाथ. అలాంటి వాళ్ళ చేతుల్ని ఇక్కడ కవి వర్ణిస్తున్నారు. ఎలా వర్ణిస్తున్నారు? किसी किसी की हाथ कैसे होते हैं, नाखून घिसे हुए होते हैं, अगरबत्ती बना बना कर उनके नसें फूली हुई होती है, और छोटे बच्चे जो होते हैं. ఇక్కడ చూడండి, అంటే వాళ్ళ చేతులు ఒక్కొక్కరివి ఎలా ఉన్నాయి అంటే, కొంతమందికి ఇక్కడ మన నర్వ్స్ అనేవి, చేతి నరాలు అనేవి ఉబ్బిపోయి కనిపిస్తున్నాయట. అంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా ఈ పని చేస్తూ ఉన్నారు. కొంతమంది గోర్లు అరిగిపోయి ఉన్నాయి. దానికి వాడేటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక స్టిక్ లాంటి బ్యాంబూ స్టిక్స్కి మెటీరియల్ మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని
చుట్టి ఆ అగరబత్తులు తయారు చేస్తారు కదా, సో ఆ వర్క్ చేసి వాళ్ళ గోర్లు కూడా అరిగిపోయి ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు. పీపల్కే పత్తేసే నయే నయే హాత్ అంటే ఇక్కడ లేత లేత ఆకుల గురించి వర్ణించారు. అంటే ఆకుల లాంటి కోమలమైనటువంటి ఆ లేత లేత చేతులు, ఇన్ ద సెన్స్ చిన్న పిల్లలు. అలాంటి వాళ్ళు తమ పిల్లల్ని కూడా పనులకి తీసుకొచ్చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ కుటుంబంలో మనుషుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, సంపాదించే వాళ్ళు తక్కువ ఉంటారు, సంపాదన అంతకంటే తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కడుపు నిండా భోంచేయాలి, వాళ్ళు కొంచెమన్నా తినాలి అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కష్టపడితేనే వాళ్ళకి కడుపు నిండుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని తమతో పాటు పనులకి తీసుకెళ్ళిపోతారు. చదువు చెప్పడానికి స్కూల్కి పంపిస్తే ఈ ఖర్చులన్నీ వాళ్ళు భరించలేరు కాబట్టి వాళ్ళు తమతో పాటు పనులకు తీసుకెళ్తారు. అలాంటి చిన్న చిన్న లేలేత కోమలమైన చేతులు కూడా ఉన్నాయి అక్కడ. జూహీకి డాల్ సే ఖుష్బూదార్ హాత్. ఈ చేతులన్నీ కూడా దేంతో కంపేర్ చేస్తున్నారు కవి ఇక్కడ అంటే జాజిపూల కొమ్మల వలె మంచి సువాసనని వెదజల్లుతూ ఉన్నటువంటి ఆ చేతులు అలాంటి మురికివాడలలో, అలాంటి ఏరియాస్లో అంత దుర్భరమైనటువంటి పరిస్థితులలో బ్రతుకుతున్నారు, అంత కష్టాలలో ఉన్నారు వాళ్ళు అని. గందే కటే పిటే హాత్ జఖ్మసే ఫటే హుయే హాత్ ఖుష్బూ రచతే హై హాత్ ఖుష్బూ రచతే హై హాత్. మురికిగా కొంతమందికి చేతులకి గాయాలైపోయి ఉన్నాయి, కట్స్ ఉన్నాయి వాళ్ళ చేతులకి. ఇలాంటి చేతుల నుంచి మనకి ఆ సువాసన అనేది వస్తోంది. యహీ ఇస్ గలీ మే బంతీ హై ముల్క్ కి మషహూర్ అగరబత్తియాँ, इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं केवड़ा गुलाब खस और रातरानी अगरबत्तियाँ. यही ఇక్కడే ఈ వీధులలో, ఈ బస్తీలలో, ఈ మురికివాడలలోనే తయారవుతాయి. ఏంటి, దేశ నలుమూలలా ఎంతో ఫేమస్ అయినటువంటి ప్రతి ఇంట్లో వెలిగేటువంటి అగరబత్తులు అనేవి ఇక్కడి నుంచే తయారవుతాయి. ఈ మురికివాడల నుంచే బయటకు వస్తాయి అవి. రకరకాల సువాసనలు, కేవడా, గులాబ్, ఖస్, రాత్రాని. సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనకి ఎలాంటి సువాసన కావాలి, మనకి ఎలాంటి సుగంధం కావాలి అని కోరుకుంటామో అలాంటివన్నీ కూడా అక్కడ నుంచే తయారవుతాయి. దునియాకి సారీ గందగీ కే బీచ్ దునియాకి సారీ ఖుష్బూ రచతే హై హాత్. చూడండి, ప్రపంచంలో ఉండేటువంటి ఆ మురికివాడల మధ్య నుండి ప్రపంచానికి సుగంధాన్ని పరిమళింపజేసేటువంటి ఆ చేతులు అక్కడే ఉన్నాయి. ఖుష్బూ రచతే హై హాత్ ఖుష్బూ రచతే హై హాత్. సో ఆ చేతుల నుంచి ఆ సుగంధం అనేది మనకి వస్తోంది అని చెప్పేసి కవి ఇక్కడ మనకి ఈ పోయంలో తెలియజేస్తున్నారు. అంటే ఇటువంటి వారిని మనం ఎవరూ పట్టించుకోవడం లేదు, వాళ్ళ కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళు కూడా ఆ పనే వాళ్ళకి ప్రపంచం, ఆ పనే వాళ్ళకి లోకం, వాళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశమే వాళ్ళకి ప్రపంచం. బయట ప్రపంచంతో పని లేకుండా, బయట ప్రపంచాన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే తమ పిల్లల్ని సైతం బాలకార్మికులుగా మార్చేసి, సో అలా వాళ్ళ చేత కూడా పని చేపిస్తూ వాళ్ళ పరిస్థితుల్ని ఈ విధంగా కవి ఈ పోయంలో వర్ణించడం జరిగిందనమాట. సో ఇది మనకి ఖుష్బూ రచతే హై హాత్ అనేటువంటి పోయం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలామంది నాన్ డీటెయిల్ లెసన్స్ అడుగుతున్నారు, సో అవి కూడా నేను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.